1990వ సంవత్సరం వైశాఖ మాసం. రాష్ట్రమంతా సూర్యుడు బగబగ మండుతున్నాడు. ఎటు చూసినా ఎండిపోయిన చెరువులు, వడగాల్పులు. కాని శీతలగిరి గ్రామం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఆ ఊరి పొలిమేర దాటగానే సూర్యరశ్మి నేలను తాకడానికి భయపడుతుందా అన్నట్లుగా వందల ఏళ్ల నాటి భారీ మర్రి, జువ్వి, టేకు వృక్షాలు ఒక ఆకుపచ్చని గొడుగులా ఊరంతటినీ కప్పేసున్నాయి. పగలు 12 గంటల సమయంలో కూడా ఆ ఊరిలో చల్లటి గాలి వీస్తోంది. రామకృష్ణ తన పాత పెంకుటింటి అరుగు మీద కూర్చొని ప్రశాంతంగా పత్రిక చదువుతున్నాడు. సుభద్రమ్మ, పత్రికలో చూసావా? పట్నంలో ఎండల తీవ్రతకు జనం విలువల్లాడిపోతున్నారట. బయటకు రావడానికి భయపడుతున్నారట. మన శీతలగిరిలో మాత్రం ఈ మండుటెండలో కూడా పశువులు హాయిగా నెమరు వేసుకుంటున్నాయి. మన పూర్వీకులు ఈ చెట్లను పెంచి మనకు ఎంత గొప్ప ఆస్తినిచ్చి వెళ్లారో కదా. సుభద్రమ్మ లోపల నుండి మజ్జిగ గిన్నె తెస్తూ, అవునండి, మన ఊరి చల్లదనం ముందు ఆ పట్నం వాళ్ళ సౌకర్యాలు ఏ పాటివి. మన ఇళ్లకు విసిన కర్రలతో కూడా పని లేదు. ఆ చెట్ల ఆకుల మధ్య నుండి వచ్చే గాలే మనకు ప్రాణవాయువు. ఆనంద్ ఇంకా అడవి నుండి రాలేదా? వనమూలికలు తేవడానికి వెళ్ళాడు. ఆనంద్ చేతిలో కొన్ని ఆకుపచ్చని మూలికలు సంచితో వస్తూ, వచ్చానమ్మా. ఈరోజు అడవి లోపల ఎంతో ప్రశాంతంగా ఉంది. మన ఊరి సరిహద్దుల్లో ఉన్న పెద్ద జువ్వి చెట్టు దగ్గర కొత్తగా వసంతం మొదలైనట్లుంది. పూలు రాలి నేలంతా పసుపు పచ్చగా మారిపోయింది. కానీ అమ్మ, ఊరి పొలిమేరలో పట్నం బట్టలు వేసుకున్న 2 కొత్త మనుషులు కనిపించారు. వాళ్ళ చూపులు మన చెట్ల మీద ఉన్నాయేంటోనని అనుమానంగా ఉంది. కొత్త వాళ్ళ బోజా మన ఊరి చల్లదనం గురించి విని ఇక్కడికి విశ్రాంతి కోసం వచ్చుంటారులే. మన ఊరికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం మన ధర్మం. వాళ్ళొస్తే మర్యాదగా లోపలికి తీసుకురా ఆనంద్. దురాశపరులు ఆగమనం, జగన్నాథం వ్యాపార బుద్ధి. ఊరి పొలిమేరలో జగన్నాథం తన సహాయకుడు రంగయ్యతో కలిసి నడుచుకుంటూ వస్తున్నాడు. బయట ఎండకు ఉడికిపోయిన ఆ ఇద్దరు శీతలగిరి అడవిలోకి అడుగు పెట్టగానే ఆశ్చర్యపోయారు. ఎటు చూసిన ఆకాశాన్ని తాకే వృక్షాలు, చల్లటి వలయమారుతం వారిని ఆశ్చర్యపరిచాయి. రంగయ్య బగరుస్తూ, బాబాయ్, యజమాని గారు, ఇదేంటి వింత? అరగంట క్రితం ఎండకు నా శరీరం కరిగిపోతుందేమో అనుకున్నాను. ఈ ఊరు గీత దాటగాని ఎవరో చల్లటి నీళ్లు చల్లినట్టు ఉందేంటి బాబు? జగన్నాథం కళ్ళు పెద్దవి చేసి చుట్టూ ఉన్న చెట్లను చూస్తూ, హోరే రంగయ్య, ఇక్కడ వాతావరణం గురించి కాదురా నువ్వు చూడాల్సిందే. ఈ చెట్ల పరిమాణం చూడు. ఒక్కొక్క చెట్టు 10 లక్షల రూపాయలు పలుకుతుంది. ఈ టేకు, ఈ ఎర్ర చందనం వృక్షాలు చూస్తుంటే నా కళ్ళలో ధనలక్ష్మి నాట్యం చేస్తుందిరా. ఈ అడవిని కొట్టేస్తే నేను రాష్ట్రంలోనే అతిపెద్ద కలప వ్యాపారం అవుతాను. అయ్యో, చెట్టు కొట్టేయడమా? యజమాని గారు, ఈ ఊరి జనం ఈ చెట్లని దేవుళ్ళలో చూసుకుంటున్నారు. వాళ్ళు ఒప్పుకుంటారా? బయట ఉన్న ఎండ వస్తుంది కదా బాబు. నార్మైరా, అమాయకపు పల్లె జనాన్ని పూరుడి కొట్టించడం నాకు వెన్నతో పెట్టిన వద్యా. వాళ్ళకు పట్నం పోసి చూపిస్తాను. రహదారులు, ఆసుపత్రులు కట్టిస్తానని ఆశ చూపుతారు. డబ్బులు కట్టలు చూస్తే ఈ చెట్లు కాదు కదా. వాళ్ళ ఊరిని కూడా రాసిస్తారు. పద, ఊరు పెద్దన కలుద్దాం. రచ్చబండ వద్ద ప్రలోభం, సిద్ధాంతాల ఘర్షణ. సాయంత్రం ఊరి రచ్చబండ వద్ద గ్రామస్తులందరూ సమావేశమయ్యారు. జగన్నాథం గర్వంగా నిలబడున్నాడు. రామకృష్ణ, సోమేశ్వరం, ఆనంద్ అందరూ ఆయన మాటలు వింటున్నారు. శీతలగిరి ప్రజలారా, మీరు ఈ అడవి మధ్యలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా బ్రతుకుతున్నారు. మీకు మంచి రహదారి కావాలన్నా, గొప్ప బోర్డులు కావాలన్నా, అభివృద్ధి జరగాలి. దానికి నేను సహాయం చేస్తాను. ఈ ఊరు చుట్టూన్న పాత చెట్లను కొట్టేసి ఆ కలపను నాకు అమ్మితే ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తాను. మీ జీవితాలు మారిపోతాయి. 1,00,000 రూపాయలు అనగానే ఊరిలో కొందరు యువకులు మరియు పేద రైతుల ముఖాల్లో ఆశ కనిపించింది. వారు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. రామకృష్ణ గారు, ఈయన చెప్పేది నిజమే కదా. మనకు కనీస సౌకర్యాలు లేవు. ఆ పాత చెట్లు కొట్టేస్తే మనకు ఎంత డబ్బు వస్తుంది కదా. మన పట్నంలాగా మారిపోవచ్చు. ఆనంద్ కోపంగా ముందుకొచ్చి, ఏమంటున్నావురా? ఆ చెట్లు మనకు కేవలం కలప కాదు, మన ప్రాణదాతలు. బయట ప్రపంచం ఎండలతో కాలిపోతుంటే మన ఊరు ఇంత చల్లగా ఉండడానికి కారణం ఆ చెట్లే. 1,00,000 రూపాయల కాగితాలు మనకు చల్లదనాన్ని ఇస్తాయా? డబ్బుతో ఆక్సిజన్ కొనుక్కోగలమా? తమ్ముడు ఆనంద, నువ్వు మరీ ఎమోషనల్ అవుతున్నావు. చెట్లు పోతే మళ్ళీ నాటుకోవచ్చు, కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అభివృద్ధికి అడ్డుపడకూడదు. సోమేశ్వరం గంభీరంగా, జగన్నాథం గారు, 100 ఏళ్లుగా పెరిగిన వృక్షాన్ని నరకడానికి 1 రోజు చాలు, కానీ దాన్ని మళ్లీ పెంచడానికి మీ జీవితకాలం సరిపోదు. మీరిస్తున్న ఈ డబ్బు మాకు అవసరం లేదు. మా ఆస్తి, మా ఆరోగ్యం, మా చల్లదనం అన్ని ఈ అడవి తల్లి వల్లే. దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. సోమేశ్వరం గారు చెప్పినదే మా ఊరి తీర్మానం. శీతలగిరి చెట్లను తాకే హక్కు ఎవరికీ లేదు. మా పచ్చదనాన్ని అమ్ముకునేంత దారిద్ర్యం మాకు రాలేదు. సభ ముగిసింది. గ్రామస్తులందరూ రామకృష్ణ మాటకు కట్టుబడి వెళ్లిపోయారు. జగన్నాథం అవమానంతో రగిలిపోయాడు.
తన పథకం విఫలమైందని గ్రహించి వేరే కుట్రకు తెరలేపాడు. జగన్నాథం కుట్ర, రహస్య పనులు. రాత్రి సమయం ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. జగన్నాథం, రంగయ్య ఊరి పొలిమేరలో ఒక పాడుపడిన గుడిసెలో బస చేశారు. జగన్నాథం కళ్లల్లో నిద్రలేదు. కేవలం పగ మరియు దురాశ మాత్రమే ఉన్నాయి. రంగయ్య, వీళ్ళు మాటలతో వినే రకం కాదు. రేపు ఉదయం ఊరు జనమంతా పండగ కోసం గుడికెళ్తారుగా, అదే సరైన సమయం. మన దగ్గర ఉన్న పనిముట్లతో ఊరి సరిహద్దులో ఉన్న పెద్ద చెట్ల వరసను నరికేద్దాం. ఒకసారి చెట్లు నేలమట్టమయ్యాక వీళ్ళేవి చేయలేరు. కలపను లారీలో ఎక్కించుకుని తీసుకుని పోదాం. రంగయ్య భయంతో వణుకుతూ, వద్దు బాబు, వాళ్ళకి తెలిస్తే మనల్ని వదిలిపెట్టరు. పైగా ఆ చెట్లు చాలా పెద్దవి. అవి నరకడం మన ఇద్దరి వల్ల కాదు బాబు. నేను పట్నం నుండి ముందే మన మనుషులను రప్పించాను. వాళ్ళు పొలిమేర అవతల సిద్ధంగా ఉన్నారు. రేపు ఉదయమో శీతలగిరి సరిహద్దు విరిగిపోవాలి. నా పంతం నెగ్గాలి. చెట్ల నరికివేత ప్రకృతి ఆగ్రహం. ఊరి జనం గుడిలో పూజా కార్యక్రమాల్లో ఉన్నారు. జగన్నాథం తన మనుషులతో కలిసి ఊరి తూర్పు సరిహద్దుల్లోని పెద్ద వృక్షాలను నరకడం మొదలుపెట్టాడు. 1 గంట వ్యవధిలో ఆకాశాన్ని కప్పేసిన 10 భారీ వృక్షాలు నేలకూలాయి. ఎప్పుడైతే ఆ చెట్లు నేల కొరిగాయో శీతలగిరి గ్రామానికి రక్షణగా ఉన్న ఆకుపచ్చని గోడ బద్దలైంది. చెట్లు లేని ఆ ఖాళీ ప్రదేశం గుండా బయటున్న భయంకరమైన వడగాల్పులు, భగభగలాడే సూర్యరశ్మి నేరుగా ఆ ప్రాంతాన్ని తాకాయి. రంగయ్య చెమటలు కక్కుతూ ఆయాసపడుతూ, బాబు, యజమాని గారు, ఏంటి బాబు ఈ వేడి? నా శరీరం ఉడికిపోతుంది. ఇది 5 నిమిషాల క్రితం ఇక్కడ చల్లగా ఉండేది. ఇప్పుడు ఏకంగా వేడి పనుల కాలిపోతుంది. నాకు ఊపిరి ఆడడం లేదు బాబు. జగన్నాథం నీరసంగా తూలుతూ, అవును రంగయ్య, నేల ఎందుకింత వేడెక్కింది? చెట్లు లేకపోతే ఎండ ఎంత భయంకరంగా ఉంటుందా? నా కళ్ళు తిరుగుతున్నాయి, గొంతు ఎండిపోతుంది. కొంచెం నీళ్ళెవరా? జగన్నాథం తల తిరిగి నేల మీద పడిపోయాడు. వడదెబ్బ అతన్ని తీవ్రంగా తాకింది. వాడి శరీరం నిర్జీవంగా పడుంది. రంగయ్య సహాయం కోసం కేకలు వేశాడు. ప్రాణదాతలు, పచ్చదనం, గొప్పతనం. గుడిలో ఉన్న ఆనంద్, రామకృష్ణులకు చెట్లు పడిపోయిన శబ్దం వినిపించి పరుగున అక్కడికొచ్చారు. నేల కూలిన చెట్లను చూసి ఆనంద్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ పక్కనే స్పృహ కోల్పోయి పడి ఉన్న జగన్నాథాన్ని చూశారు. ఆనంద్ బాబు, కాపాడండి. మా యజమాని గారు ఎండవేడికి పడిపోయారు. ఆయనకి శ్వాస ఆడడం లేదు. దయచేసి కాపాడండి బాబు. ఆనంద్ బాధగా, చూసారా, ప్రకృతిని నాశనం చేయాలని చూశారు. అదే ప్రకృతి ఆగ్రహానికి 5 నిమిషాలు కూడా నిలబడలేకపోయారు. అయినా ఆపదలో ఉన్న మనిషిని వదిలేయడం ఆ పద్ధతి కాదు. నాన్న, ఇతన్ని వెంటనే మన ఇంటికి తీసుకుని వెళ్దాం. ఆనంద్, రామకృష్ణ కలిసి జగన్నాథాన్ని మోసుకుని చెట్ల నీడలో ఉన్న తమ ఇంటికి తీసుకునొచ్చారు. ఇంటి ఆవరణలోకి రాగానే చల్లటి గాలి వారిని తాకింది. సుభద్రమ్మ వెంటనే పరిస్థితిని గమనించింది. సుభద్రమ్మ, ఆనంద్, ఇతనికి తీవ్రమైన వడదెబ్బ తగిలిందిరా. త్వరగా వట్టి వెళ్ల చాపను నీళ్లతో తడిపి తీసుకొండ్రా. నేను చందనం మరియు కలబంద కలిపిన లేపనాన్ని ఇతని నుదుటి పైన రాస్తాను. మజ్జిగలో కొంచెం ఉప్పు, నిమ్మరసం కలిపి సిద్ధం చేస్తాను. సుభద్రమ్మ తన ఆయుర్వేద వైద్యంతో, ప్రకృతి ప్రసాదించిన చల్లని మూలికలతో జగన్నాథానికి ఉపశమనం కలిగించింది. 1 గంట తర్వాత జగన్నాథం నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతని శరీరం చల్లబడి శ్వాస సాధారణ స్థితికొచ్చింది. అతను కళ్ళు తెరిచేసరికి పచ్చని చెట్ల నీడ, చల్లటి గాలి అతనికి ప్రాణం పోసాయి. పశ్చాత్తాపం కళ్ళు తెరిచిన కలప వ్యాపారి. జగన్నాథం లేచి కూర్చున్నాడు. తన చుట్టూ ఉన్న పచ్చదనాన్ని, తనకు సేవ చేస్తున్న రామకృష్ణ కుటుంబాన్ని చూసి అతనికి సిగ్గుతో తలవంపులైంది. తాను నాశనం చేయాలనుకున్న అడవి తన ప్రాణాలను కాపాడిందని అతనికి అర్థమైంది. జగన్నాథం కన్నీళ్లతో 2 చేతులు జోడించి, రామకృష్ణ గారు, నన్ను క్షమించండి. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. డబ్బు పిచ్చితో నేను మీ ప్రాణదాతలైన చెట్లను నరకపోయాను. ఆ చెట్లు లేకపోతే పడే ఎండ ఎంత తీవ్రతగా ఉంటుందో నా ప్రాణాలు తీసేంత పని చేసింది. ఆ 5 నిమిషాల నరకం నాకు నా ప్రకృతిని విలువను నేర్పింది. మీరు ఆశ్రయం ఇవ్వకపోతే నేను ఈ పాటికి ఏమైపోయేవాడినో. జగన్నాథం గారు, ప్రకృతి ఎవరికి శత్రు కాదు, ఎవరికి బానిస కాదు. మనం దాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. మీరు నరికిన ఆ చెట్లు పెరగడానికి 100 ఏళ్లు పట్టింది. అవి మనకు నీడను, చల్లని గాలిని ఇచ్చే దేవాలయాలు. డబ్బుతో మీరు మేడలు కట్టగలరు గాని ఈ చల్లటి గాలిని సృష్టించలేరు. అవును జగన్నాథం గారు, మా శీతలగిరిలో ఎండాకాలం ఎందుకు రాదో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ పచ్చని వృక్షాలే మాకు రక్షణ కవచాలు. భూమి మీద పచ్చదనం పోతే మనిషి మనుగడకు అర్థమే లేదు. నిజమా ఆనంద్ బాబు, నేను నా స్వార్థం కోసం ఎంతో అడవిని నాశనం చేశాను. కానీ ఈ రోజు నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను నరికిన ప్రతి చెట్టుకు బదులుగా 100 మొక్కలు నాటుతాను. నా జీవితాంతం రక్షిస్తానని ప్రమాణం చేస్తున్నాను. యజమాని గారు, ఈ చల్లని గాలిలో ఉన్న ప్రశాంతత నోట్ల కట్టలో లేదు బాబు. ఇకపై మనం కలప వ్యాపారం మానేసి చెట్లు పెంచే పని చేద్దాం. అప్పుడే మన బతుకులకు అర్థం ఉంటుంది. ముగింపు, పచ్చని సంకల్పం. కొన్ని నెలలు గడిచాయి. శీతలగిరి గ్రామం ఎప్పట్లాగే ప్రశాంతంగా, చల్లగా ఉంది. నేలకొలిన ఆ చెట్ల స్థానంలో
గ్రామస్తులందరూ కలిసి కొత్త మొక్కలు నాటారు. ఆశ్చర్యకరంగా ఆ మొక్కలను పట్నం నుండి తీసుకొనొచ్చింది జగన్నాథమే. అతను ఇప్పుడు కలప వ్యాపారి కాదు, పర్యావరణ పరిరక్షకుడిగా మారిపోయాడు. రామకృష్ణ అరుగు మీద కూర్చొని చూస్తూ ఉండగా ఆనంద్ మరియు జగన్నాథం కలిసి మొక్కలకు నీరు పోస్తున్నారు. శీతలగిరి గ్రామం ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఈ కథలోని నీతి ఏంటంటే, మొదటిగా ప్రకృతి రక్షణ. మనం చెట్లను రక్షిస్తే అవి మనల్ని ఆపదలో, వడగాల్పులు, కరువుల నుండి రక్షిస్తాయి. పచ్చదనమే మనిషికి అసలైన ప్రాణదాత. రెండవదిగా డబ్బు శాశ్వతం కాదు. సిరి సంపదలతో ఎన్ని సౌకర్యాలు కొనుగోలు చేసినా ప్రకృతి ప్రసాదించే స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యాన్ని కొనలేం. ఇక మూడవదిగా దురాశకు పతనం. అతిగా ఆశపడి ప్రకృతిని నాశనం చేయాలనుకుంటే దాని దుష్ఫలితాలు ముందుగా మనల్నే తాకుతాయి. చివరిగా క్షమాగుణం. తప్పు తెలుసుకున్న వారిని క్షమించి వారికి మంచి దారి చూపించడమే నిజమైన మానవత్వం. 1990వ సంవత్సరం మే నెల. తెల్లవారుజామున 4 గంటలకే కోడి కుయ్యకముందే సత్యవతి లేచి వాకిలి ఊడ్చి పేడ నీళ్లతో కల్లాపి చల్లి పెద్ద ముగ్గు వేసింది. ఆ ముగ్గులో పసుపు కుంకుమలు పెడుతుంటే ఆ ఇంటికి ఒక మంగళకరమైన శోభ వచ్చింది. రామారావు అరుగు మీద కూర్చొని తన పాత తాటాకు విసనకర్రతో విసురుకుంటున్నారు. గాలిలో పచ్చి మట్టి వాసన, ఎండు గడ్డి వాసన మిళితమై వస్తోంది. సత్యవతి, ఎండలు ముదిరిపోతున్నాయి. ఇవాళ రోహిణీ కార్తె మొదలవుతుందంట. రోళ్లు పగిలే ఎండలు కాకముందే మనం జాగ్రత్త పడాలి. బావిలో నీళ్లు కూడా కొంచెం తగ్గినట్టున్నాయి. ఈ సమయంలో మన శరీరాన్ని చల్లబరిచే వంటలుండాల్సుమా. మసాలాలు తగ్గించి మన కోనసీమ పద్ధతిలో చల్లని వంటలు చెయ్యాలి. తిన్నది అమృతంలా అరగాలి. సత్యవతి చేతులు తుడుచుకుంటూ వస్తూ, నాకు తెలీదా ఏంటండి, ఇప్పుడే వరలక్ష్మిని లేపాను. ఇవాళ మామిడికాయ పప్పు, మెంతి మజ్జిగ, ఆరటికాయ వేపుడు చేద్దామని అనుకుంటున్నాను. ఈ ఎండకు అవే ప్రాణం పోస్తాయి. అన్నట్టు బావుగారు, బుచ్చిబాబు, కాంతమ్మ గారు ఇవాళ వస్తున్నారట. నిన్ననే పోస్ట్ మ్యాన్ చెప్పాడు. ఆయన కోసం కొంచెం అదనంగా సిద్ధం చేయాలి. రామారావు నవ్వుతూ, వస్తున్నారా? అయితే మన ఇంటి బియ్యం నిల్వలు జాగ్రత్త చెయ్యాలి. ఆ బుచ్చిబాబు వచ్చాడంటే ఆకులో వడ్డిచ్చింది ఏదీ మిగలదు. వాడి తిండి కోసం చేసే రచ్చ అంతా ఇంత కాదు. మొద్దకి ఒక కథ చెప్తాడు. వాడు వస్తేనే గాని ఇల్లు సందడిగా ఉంటుంది. కాని మన మధ్యున్న ఈ వరుసలు గలిస్తేనేగా ఇల్లు కలకల్లాడేది. వరలక్ష్మి లోపల నుండి వస్తూ, అత్తయ్య గారు, పొయ్యి వెలిగించాను, కొబ్బరి కూర కూడా సిద్ధం చేశాను. ఇవాళ ఏ ఏ వంటలు చేయాలో చెబితే నేను ముందే సిద్ధం చేసుకుంటాను. పట్నంలో అయితే మేం ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్లు తాగేవాళ్ళం, కానీ ఇక్కడ కుండ నీళ్లే ఎంతో బాగున్నాయి. ఆ మట్టి వాసనలో ఉన్న తీపి మరెక్కడ దొరకదు. చూడు కోడలా, మన కోనసీమలో ఎండాకాలం వంట అంటే అది ఒక వైద్యం. తిన్నది అరగాలి, ఒంట్లో వేడి తగ్గాలి. పట్నం వంటలు ఇక్కడ సాగవు. ఆవకాయ పెట్టే సమయం కూడా ఇదే. పద, వంటింట్లోకి వెళ్దాం. రోడ్డు దగ్గర ఆ మామిడి అల్లం కూడా దంచాలి. ఉదయం 10 గంటలవుతుంది. ఎండ ప్రతాపం చూపిస్తోంది. అప్పుడే ఊరి చివరి నుండి ఒక ఎడ్ల బండి కిర్రు కిర్రుమంటూ రామారావు ఇంటి ముందు ఆగింది. అందులో నుండి బుచ్చిబాబు, కాంతమ్మ దిగారు. వాడు దిగుతుంటేనే ఆకలికి ముక్కు ఎగబీలుస్తున్నాడు. బుచ్చిబాబు అరుగు మీద చేరుతూనే, ఓయ్ రామారావు బావా, ఉన్నావా? ప్రాణాలు పోతున్నాయి బావా. ఈ ఎండలో ప్రయాణం అంటే నరకమే. దారిలో ఎక్కడ ఒక చల్లటి నీటి చుక్క దొరకలా. మీ ఇంటి చలివేంద్రం మధ్య గుర్తొచ్చి ఆశగా వచ్చాను. దారి పొడవునా సత్యవతి చేసి పప్పుచారు వాసనే నా మనసులో మెదిలిందనుకో. ఈయనకి ఎప్పుడు తిండే గుర్తొస్తుంది అన్నయ్య గారు. బండి దిగక ముందే సత్యవతి ఏం వంట చేసిందో అని 100 సార్లు అడిగారు. అసలు ఈ ఎండలో తినడానికి ఎలా మనసు వస్తుందో ఈయనకే తెలియాలి. నోరు కట్టేసుకోవడం ఈయనకు అస్సలు రాదు. రండి బావగారు, కాంతమ్మ గారు రండి. సత్యవతి, త్వరగా చల్లటి కొండ మజ్జిగ తీసుకురా. అందులో కొంచెం అల్లం, పచ్చిమిర్చి దంచి వేయమని చెప్పానుగా. చల్లటి మజ్జిగ అయితేనేగా బుచ్చిబాబు బావ కడుపు శాంతించేది. బుచ్చిబాబు మజ్జిగ గ్లాస్ అందుకొని ఒకే ఊపిరితో తాగేసి, అబ్బబ్బబ్బా, ఇప్పుడు నా ప్రాణం లేచి వచ్చింది సత్యవతి. ఈ మజ్జిగ రుచి ముందు అమృతం కూడా సరిపోదనుకో. ఆ అల్లం ఘాటు, మజ్జిగ పులుపు అద్భుతం. అన్నట్టు ఇవాళ వంటల్లో మామిడల్లం పచ్చడుందా? అది లేకపోతే నాకు మొద దిగస్సుమా. ఆవకాయ కొత్తదైతే ఇంకా సంతోషం. సత్యవతి, వరలక్ష్మి వంటింట్లో బిజీగా ఉన్నారు. కట్టెల పొయ్య మీద మట్టి కుండలో అన్నం ఉడుకుతోంది. ఆ పొగవాసంలో ఒక తెలియని ఆత్మీయత ఉంది.
కోనసీమలో మట్టి కుండలో వండితే ఆ రుచే వేరు. సత్యవతి వరలక్ష్మికి కోనసీమ వంటలు మెలకువలు, ఆ రుచి వెనక ఉన్న రహస్యాలు నేర్పిస్తుంది. కోడలా చూడు, ఎండాకాలంలో చింతపండు పులుపు కంటే మామిడికాయ పులుపు చాలా మంచిది. అందుకే మామిడికాయ పప్పు చేస్తున్నాం. ఇందులో కొంచెం నెయ్యేసి వడ్డించాలి, అప్పుడే ఆ రుచి. ఇక ఈ అరటికాయ వేపుడులో కొంచెం కొబ్బరి కూర వేయాలి. మన కోనసీమలో కొబ్బరి లేని వంట ఉండదు కదా. ఆ రుబ్బిన పచ్చడిని వేడన్నంలో కలిపితే ఏ మహారాజ భోగమైనా దిగుదుడిపే. అవునత్తయ్య గారు, కానీ బుచ్చిబాబు మామగారు అన్నీ గమనిస్తున్నారు. ఆయనకు వడ్డించేటప్పుడు కొలతలు తప్పకూడదు కదా. ఉప్పు కారం ఏది తగ్గినా ఆయన కనిపెట్టేస్తారు. వాడు తిండిపోతు కావచ్చు, కానీ రుచిని కనిపెట్టడంలో వాడు మేటి. వాడు తింటేనే మన వంటకు ఒక సర్టిఫికేట్ వచ్చినట్టు. ఉప్పు కొంచెం అటు ఇటు అయినా వాడు ముఖం మార్చుకుంటాడు. కాని మన కోనసీమ ఆతిథ్యం అంటేనే కడుపు నిండా పెట్టడం. ఆ పక్కన వడియాలు వేయించి పెట్టు. ఎండాకాలం పండగంటేనే పిండి వంటలు వడియాలు. ఈ పొయ్యి మీద చుట్టే వడియాల రుచి అమోఘం. బుచ్చిబాబు వంటింటి గుమ్మం దగ్గరకొచ్చి, సత్యవతి, ఆ తిరగమూత వాసన ఇక్కడి దాకా వస్తుంది తెలుసా? ఆ వాళ్ళ చిటపటలు ఏంటంటే నా పొట్టలో ఎలకలు యుద్ధం చేస్తున్నాయి. ఇంకా ఎంతసేపు? ఆకలి దంచేస్తుంది. గరిటె చప్పుడు వింటుంటేనే నా నోరు ఊరుతుందనుకో. కాంతమ్మ వెనక నుండొచ్చి బుచ్చిబాబు జుట్టు పట్టుకుని లాగి, నడవండి బయటికి. ఆడవాళ్ళు వంట చేసుకుంటుంటే అక్కడేం పని మీకు? రామారావు అన్నయ్య పిలుస్తున్నారు. వెళ్ళి తాటాకు విసనకర్ర పట్టుకుని విసురుకోండి. వంటయాక వారే పిలుస్తారు. మనసు నిండుగా ఉంటేనే కదా తిన్నదరిగేది. మధ్యాహ్నం 1 గంట అయింది. ఎండ ప్రతాపం చూపిస్తుంది. ఇంట్లో మాత్రం చల్లగా ఉంది. హాలులో వరుసగా అరిటాకులేశారు. అరిటాకులో భోజనం చేయడం కోనసీమ సంస్కృతి. రామారావు, బుచ్చిబాబు, సూరిబాబు వరుసగా కూర్చున్నారు. వరలక్ష్మి నీళ్లు చల్లి ఆకులను శుభ్రం చేసింది. సత్యవతి ఒక్కొక్కటిగా వడ్డించడం మొదలుపెట్టింది. ఇదిగోండి, ముందుగా మామిడల్లం పచ్చడి, ఆ పక్కన వేడివేడి అన్నం. నెయ్యి వేస్తున్నాను. ముందు ఈ ముద్ద తినండి. ఇది అమృతం కంటే గొప్పది. బుచ్చిబాబు పచ్చడిని అన్నంలో కలుపుకొని మొదటి ముద్ద తిని కళ్ళు మూసుకున్నాడు. అబ్బబ్బా సత్యవతి, ఈ మామిడల్లం పచ్చళ్ళలో ఉన్న ఘాటు, ఆవపిండి రుచి, ఇది గదా అసలైన కోనసీమ వంట. బావా రామారావు, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఇట్లాంటి వంట దొరకాలంటే పుణ్యం చేసుకోవాలి. పట్నం మేడల్లో ఇట్లాంటి రుచి దొరకదు బావా. తిను బావా. వరలక్ష్మి, ఆ మామిడికాయ పప్పుడి తీసుకురా. పప్పులో కొంచెం ఆవకాయ నంచుకుంటే ఆ తృప్తే వేరు. సూరిబాబు, నువ్వు కూడా బాగా తిను. పొలంలో బాగా కష్టపడ్డావు. మన చెమట చుక్కేగా ఈ అన్నం మెతుగ్గా మారేది. వరలక్ష్మి వడ్డిస్తూ, మావయ్య, ఈ అరటికాయ వేపుడులో అత్తయ్య గారు చెప్పినట్టు కొబ్బరి కూర వేశాను. బాగుందో లేదో చెప్పండి. ఆవకాయ ముక్కలు కూడా కొత్తవే. బుచ్చిబాబు అరటికాయ వేపుడు తింటూ, అబ్బో, కోడలి పిల్ల కూడా అత్తమ్మకు తగ్గట్టుగానే తయారైందిగా. ఈ వేపుల్లో ఈ కొబ్బరి రుచి బలి తగులుతుంది. సత్యవతి, ఆ ఒడియాలెక్కడా? గుమ్మడొడియాలు లేకుండా ఈ భోజనం పూర్తి కాదు. ఆ కరకరలాడే శబ్దంలో ఉన్న ఆనందమే వేరు. భోజనం చివరి దశకొచ్చింది. అందరూ తృప్తిగా తింటున్నారు. కడుపు నిండాక వచ్చే ఆ ప్రశాంతత అందరి ముఖాల్లో కనిపిస్తుంది. అప్పుడే రామారావు ఒక విషయం గుర్తు చేసుకున్నాడు. ఆ ఊర్లో ఉండే ఒక నిరుపేద వృద్ధుడు రామలింగం గురించి ప్రస్తావించాడు. సత్యవతి, మనమైతే ఇంత బాగా తింటున్నాం గాని ఆ సందు చివరున్న రామలింగం తాత పరిస్థితి ఏంటో. ఈ ఎండకైనా బయటికి రాలేడు. ఇంట్లో వండుకునే ఓపిక కూడా ఆయనకి లేదు. మన సంపాదన, మన వంట 10 మందికి ఉపయోగపడాలిగా. కేవలం మనమే తింటే అది సంసారం కాదు. నేను ముందే ఆలోచించానులేండి. వరలక్ష్మి ద్వారా ఆయనకు ముందే భోజనం పంపించాను. రామలింగం తాత తిన్నాకే మేం వడ్డించడం మొదలుపెట్టాం. మన కోనసీమలో ఒక పద్ధతి ఉంది. పొరుగువాడ ఆకలితో ఉంటే మనం తినే ముద్ద గొంతు దిక్కూడదు. దానంలోనే అసలైన తృప్తి ఉంది. బుచ్చిబాబు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కళ్ళల్లో నీరు తిరిగింది. బావా, సత్యవతి, నన్ను క్షమించండి. నేను కేవలం నా కడుపు నింపుకోవటం గురించి ఆలోచించాను. తిండంటే కేవలం రుచి కాదు, అది పంచుకోవటంలో ఉండే తృప్తి అని మీరు నిరూపించారు. ఇన్నాళ్ళు నేను తిండిపోతుగానే ఉన్నాను గాని దానగుణం రుచి చూడలా. ఈ రోజు నాకు అసలైన కడుపు నిండింది బావా. చూసారా, రామారావు అన్నయ్య సంస్కారం అది. అందుకే ఈ ఇంటికి ఎప్పుడొచ్చినా మన మనసు నిండుతోంది. కేవలం తిండి కోసం కాదు, ఈ ఆత్మీయత కోసం రావాలి. సాయంత్రం 4 గంటలు. ఎండ కొంచెం తగ్గింది. గోదావరి నుండి చల్లటి గాలి వీస్తుంది.
అందరూ అరుగు మీద కూర్చున్నారు. వరలక్ష్మి ఒక పెద్ద ఇత్తడి గిన్నెలో చల్లటి బెల్లం పానకం తీసుకొనొచ్చింది. అందులో మిరియాల పొడి, ఇలాచి వాసన గుబాలిస్తోంది. అది ఈ మండుటెండకు అమృతంలా ఉంది. మావయ్య, బుచ్చిబాబు గారు, ఇది బెల్లం పానకం. అత్తయ్య గారు చెప్పారు, ఎండాకాలం సాయంత్రం ఇది తాగితే ఒంట్లో ఉన్న వేడంతా పోతుందని. ఇందులో సొంటి కూడా వేశాను. బుచ్చిబాబు నవ్వుతూ, వరలక్ష్మి, నీకిప్పుడే అన్నీ వచ్చేసాయి. ఈ పానకంలో ఉన్న మిరియాల ఘాటు, బెల్లం తీపి, అబ్బా, ఇది గదా పల్లెటూరి పానీయం. ఈ రంగురంగుల సోడాల కంటే ఇదే ఎంతో మేలు, ఆరోగ్యంగా కూడా ఉండుద్ది. నాన్న, వచ్చే ఏడాది మనం కూడా మన పొలంలో ఈ మామిడెల్లం, గుమ్మడికాయలు ఎక్కువ పండిద్దాం. ఊరి ప్రజలందరికీ ఎండాకాలం విందు మనమే ఇద్దాం. ఉమ్మడి కుటుంబం అంటేనే పంచుకోవటం కదా. మన సాంప్రదాయాల్ని మనం కాపాడుకోవాలి. నిజం చెప్పు సూరిబాబు, సంపద అనేది కేవలం బీరువాలో దాచుకుంటే పెరగదు. ఇట్టా నలుగురితో కలిసి తింటేనే దానికి విలువ. 1990ల కాలం మారొచ్చు గాని మన కోనసీమ ఆత్మీయత మాత్రం ఎప్పటికీ మారదు. ఈ పాత పెంకుటిల్లు మన సంస్కృతికి నిలయాలు. ఇక మరుసటి రోజు బుచ్చిబాబు, కాంతమ్మ వెళ్ళడానికి సిద్ధమయ్యారు. బండి కిర్రు కిర్రు శబ్దం చేస్తూ వచ్చింది. సత్యవతి వారికి 2 పెద్ద జాడీల నిండా కొత్త ఆవకాయ, మామిడల్లం పచ్చడి, గుమ్మడి వడియాలు సర్దిచ్చింది. వారి మనసులు కూడా ఆ పచ్చళ్ళంత నిండుగా ఉన్నాయి. సత్యవతి, ఈసారి నేను తీసుకెళ్తుంది కేవలం పచ్చళ్ళు కాదు, మీ ప్రేమని. ఈ రుచి నా నాలిక మీదున్నంతకాలం మీ ఆత్మీయత నాకు గుర్తుంటుంది. వరలక్ష్మి, బాగా నేర్చుకో. మా ఊరొచ్చినప్పుడు నీ చేతి వంట కూడా రుచి చూడాలి. పెద్దల మాట చెద్దన్నం లాంటిది, అదెప్పటికీ విలువైందే. తప్పకుండా మావయ్య. వంటంటే కేవలం ఉప్పు కారాలు కలపడం కాదు, మనసును కలపడం అని మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. ఇక్కడే నా మనసు నిశ్చలంగా ఉంది. చూసావా సత్యవతి, ఒక్క మామిడికాయ పప్పు, ఒక్క మెంతి మజ్జిగ ఈ కుటుంబం మొత్తాన్ని ఎంత దగ్గర చేశాయో. రుచున్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట దైవం ఉంటుంది. మన కోనసీమ గాలిలో ఉన్న ఆత్మీయత ఇదే. బండి వెళ్తుంటే అందరూ చేతులూపుతూ వీడ్కోలు పలికారు. కోనసీమ వేసవి సాయంత్రం ఆ ఇంటి మీద చల్లగా వెన్నెల కురుస్తోంది. ఆ ఇంట్లోని మనుషుల మనసులు కూడా అంతే చల్లగా, తృప్తిగా ఉన్నాయి. ఆ రుచుల జ్ఞాపకం ఎప్పటికీ పచ్చగానే ఉంటుంది. ఈ కథలోని నీతేంటంటే, సహజ రుచులు ఆరోగ్యం. ప్రకృతి ఇచ్చిన పండ్లు, కూరగాయలతో చేసే సాంప్రదాయ వంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కృత్రిమ పానీయాల కంటే మన సొంత వంటలే గొప్పవి. ఇక రెండవది అతిథి మర్యాద. ఇంటికొచ్చిన వారిని ఆదరించడం మన సంస్కారం. ఉన్నదాంట్లో పంచుకోవడమే పరమార్థం. మూడవది ఆత్మీయత. వంటలో రుచి కేవలం పదార్థాల వల్ల రాదు, వండే వారి మనసులో ఉన్న ప్రేమ వల్ల వస్తుంది. ఇక చివరిగా నాలుగవది సామాజిక బాధ్యత. మనం సుఖంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పేదవారిని కూడా గుర్తించుకోవడం నిజమైన మానవత్వం.